నిరంతరము రాజయ్యున్నాడు. ఆయన దేశముల నుండి అన్య జనులను నశించిపోయి యెహోవా లోకులు ఇకను భయకారులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నువ్వు విని ఉన్నావు. తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకై వారి హృదయము స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. ఆమె 9వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. 9వ అధ్యాయం 12వ వచనం. విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకం చేసుకును, వారి మొరను ఆయన మరువడు. అందరు నాతో చెప్పండి. ఆయన రక్తపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకం చేసుకును, వారి మొరను ఆయన మరువడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియ దేవుని పిల్లలారా, రక్తపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని గూర్చి ఆయన జ్ఞాపకం చేసుకున్నాను, వారి మొరను ఆయన మరువడు అనే లేఖ. ప్రియులారా గమనించండి. 10వ అధ్యాయములో 2వ వచనం, దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు, వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు, లోబులు యెహోవాను తిరస్కరింతురు. దుష్టులు పొగరికి యెహోవా విచారణ చేయడను కొందరు, దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుకొందురు. వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును, వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరింతురు. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకునందురు. వారి నోరు శాపముతోనూ కపటము వంచనతో నిండింది, వారి నాలుక కింద చేటును పాపమును ఉన్నవి. చాలా గమనించండి ప్రియులారా, రక్తపరాధమును గూర్చినటువంటి విచారణ చేయనప్పుడు బాధపరచబడే వారి గురించి ఆయన ఎప్పుడు కూడా మరిచిపోడని అర్థం. దుష్టుడు ఒడిగా దీనులను తరుముతూ ఉంటాడండి. ఇప్పుడు ఆ దుష్టుడు మనల్ని ఒడిగా తరుముతా ఉన్నాడు. వాడే ఏమనుకుంటాడంటే దేవుడు విచారణ పొగరెక్కి అంట. ఏంటంట? ఏమిక్కమ్మో చెప్పండి, ఏమిక్కంట? దుష్టుడు అనుకుంటున్నాడంట, దుష్టుడు పొగరెక్కి యెహోవా విచారణ చేయడను కొందుడు, దేవుడు లేని వాళ్ళప్పుడు యోచన. అవును కదా, మరి దేవుడు ఉంటే చూస్తాడు, నేను చేసేవాన్ని చూస్తాడు. ఈ దుష్టుడంట వడిగా తరుముతుంటాడంట దీన్ని. ఆ తర్వాత చాటైన చోటున, చాటైన స్థలాలలో నిరపరాధులను చంపడానికి రెడీగా ఉంటాడంట. నిరాధారులను పట్టుకోవాలని పొంచి ఉంటారంట. చాటైన గుహలో సింహము చాటైన స్థలములో పొంచి ఉన్న రీతిగా బాధపడు వారిని పొంచి ఉందరు, పట్టుకోవాలని పొంచి ఉంటారండి. ఎవరంటే? దుష్టులు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరంటే వాళ్ళు? దుష్టులు. దుష్టులు అంటే దేవుడు లేడనుకునేటువంటి వాడు దుష్టుడు. 9వ అధ్యాయం 17వ వచనంలో దుష్టులు దేవుని మరుచు జనులందరూ పాతాళానికి దిగిపోతారు. దుష్టుడు దేవుడు లేడనుకుంటాడంట. 13వ వచనంలో దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా? నీవు విచారణ చేయవని వారు తమ హృదయములో అనుకున్నట్టు ఎలా? నీవు దీనిని చూచుచున్నావు కదా,
వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టుచున్నా. నిరాధారులు తమను నీకు అప్పగించుకొందురు. దేవునికి స్తోత్రం. తండ్రి లేని వారికి నీవే సహాయకుడవు. అవును ప్రియులారా, కాబట్టి రక్తాపరాధమును కూర్చున్న విషయం విచారణ చేస్తాడు దేవుడు. అంటే రక్తాపరాధం అంటే మరణము అని అర్థం, చంపటం, మనుషులను చంపటం అని. రక్తం చిందించటం, రక్తం చిందించడానికంట పాదాలు త్వరపడి పరిగెడుతున్నాయంట. రోమాపత్రిక 14 వచ్చు, 3వ అధ్యాయం 14 వచ్చు, 3వ అధ్యాయం 14 వచ్చు. త్వరగా. వారి నోటి నిండా శపించుటయు పగయు ఏమున్నాయంట? ఒకరినొకరు శపించుకోవటం, నోటి నిండా పగ శపించటం ఉన్నాయంట. రక్తము చిందించుటకు వారి పాదములు నాశనమును కష్టమును వారి మార్గములలో శాంతి మార్గము వారు ఎరుగురు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రులగునట్లు. చాలా, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రులమగునట్లుగా ప్రతి నోటి నిండా పగ శపించటం, రక్తము చిందించడానికంట పాదాలు పరిగెడుతున్నాయంట. శాంతి మార్గం వారి నాశనము కష్టము వారి మార్గములలో ఉన్న శాంతి మార్గం వారు ఎరగరు. వారి కనుల ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. దేవునికి స్తోత్రం. ఎవరంటే దుష్టులు అని అర్థం. వీళ్ళు దేవుని భయం లేని వాడు దుష్టుడు. వాడికి పొగరెక్కుద్ది. వాడికి అసలు ఏమి ఒంటికి ఏం కనపడదు. వాడికి తన్నులు పడిందాకా వాడికి ఏమి కనపడదు. నాకు కూడా అంతే కదా. మన పొగరెక్కుంటే ఏం చేస్తాడు? పొగరు దించుతాడా? దేవుడు దించడా? క్రీస్తులో మనం అందరం ఇంకా కృప కలిగి ఉన్నాం. కానీ మోసే చావకుండా తన చెయ్యిని అడ్డు పెట్టినట్టుగా కొండల మధ్యలో ఉంచి మళ్ళా చెయ్యిని అడ్డు పెట్టాడంట, కాలిపోకుండా మోసే. ఇప్పుడు మనందరం కాలిపోకుండా మోసేకి సాదృశ్యమైన యేసయ్య చెయ్యి మన మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం. లేకపోతే మటాష్ ఎక్కడెక్కడ కాలిపోయి ఉండేవాళ్ళం. తండ్రి అయిన దేవుని కోపానికి, తండ్రి అయిన దేవుని కోపానికి మాడి మాడి మసై ఉండేవాళ్ళం. క్రీస్తు ఆయన తన చెయ్యి చాపి ఆ నీడలో ఇంకా మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. బిడ్డలారా, కాబట్టి నీలో శపించటం అనేటువంటిది, పగ అనేటువంటిది తీసేసుకోండి. సమాధానంగానే ఉండండి. పరలోకం కావాలన్నా, పగ కావాలన్నా ఈ లోకంలో పగ పెట్టుకుంటే, ద్వేషిస్తే, దూషిస్తే, కక్షలు, పగలు, ఇవన్నీ మనం రక్తం చిందించడానికి పరుగెడతా ఉంటే పరలోకం దొరకదమ్మా. ఎందుకు భూలోకంలో వీటి కోసం కొట్టుకుంటారు, పరుగెడతారు? ఎందుకు నాశనం? ఇంకా మార్గంలో నాశనము కష్టమే. మన మార్గాల్లో ఇంత ప్రాణం ఇచ్చి రక్షణ ఇచ్చిన, ప్రేమ చూపించిన ఆయన మార్గాన్ని తెలుసుకోలేక మనం పరుగెడుతున్నాం, బాధపరుస్తున్నాం, ఒకళ్ళొకళ్ళు బాధపరుచుకుంటున్నాం, ఒకళ్ళొకళ్ళు చంపుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. ఎంతవరకు నీ బలగం? ఎంతవరకు నా బలం? దేవుని నమ్ముకున్న తర్వాత కూడా ఇవన్నీ అవసరమా? మానుకుంటే పరలోకం. లోకానికి వేరైతే పరలోకం. బూతులు మానుకుంటే, కపటం మానుకుంటే, పగలు మానుకుంటే, శపించడం మానుకుంటే, రక్తం చిందించడానికి తగాదలకు పాదాలు ఉరుగుతున్నాయంట. ఉరిగితే ఇది మానుకుంటే పరలోకం.
పరలోకం కావాలో భూలోకంలో నీకు ఈ గ్రౌండ్ కావాలో ఆలోచన చేసుకోండి. యేసును నమ్ముకుంది, యేసు ద్వారా ఆయన ఇచ్చిన మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని రక్షణ తీసుకుంది ఆ నిత్యత్వంలో ప్రవేశించడానికి, పరలోకం చేరటానికి, రక్షణ పొంది ఆయన మన కోసం ప్రాణమిచ్చి త్యాగమై యాగమైపోయి మనకిచ్చిన రక్షణను నువ్వు వెతకకపోయినా నీకు దొరికిన యేసయ్య ఇస్తే నిర్లక్ష్యంగా పోగొట్టుకుంటావా? లోకం కోసం, లోక పార్టీల కోసం, లోక తగాదుల కోసం, లోక ఆధిక్యత కోసం, అధికారాల కోసం, వైషమ్యాలు వైరాలు పెట్టుకొని దేవుడు అంతగా ఇచ్చిన ఆ పరలోకం పోగొట్టుకుంటారా? అవసరం లేదు మాకు, ఇక్కడే కావాలి, మేము నాది మాది, నా అధికారం, నా గొప్పతనం, నన్ను చూడు, నా బలగం చూడు, నా బలం చూడు. సహోదరుడా, పరలోకం ఎందుకు పోగొట్టుకుంటామమ్మా? ప్రాణమిచ్చి రక్షణ ఇచ్చాడమ్మా, మార్చుకోవా. దేవుని కన్నులు ఎదుట దేవుని భయం లేదంటమ్మా మనకి. అయితే బాధపరచబడే వాళ్ళు మాత్రం మనం బాధ పెడుతుంటే, దుష్టుడు ఒడిగా తరుముతుంటే దీనుని దేవుడంట దీనిని పక్షాన ఉంటాడంట. ఎవరి పక్షాన ఉంటాడమ్మా? తరిమేవాడి పక్షాన ఉండడు, తరమబడేవాడి పక్షాన ఉంటాడు. దీనుని పక్షాన ఉంటాను. రక్తాపరాధం వచ్చి నేను తీర్పు తీరుస్తానని మాట్లాడుతున్నాడు దేవుడు. నీ ప్రతి మాటకు తీర్పు తీస్తానన్నాడు దేవుడు. నీ ప్రతి క్రియకు తీర్పు తీరుస్తానంటున్నాడు దేవుడు. నీవు నీ పుట్టుక నుంచి గిట్టేంత వరకు సమయాన్ని గురించి, నీ జీవితాన్ని గురించి, నీ దేహాన్ని గురించి, సమస్తాన్ని నువ్వు నాకు లెక్క చెప్పాలి రేపు అంటున్నాడు దేవుడు. జాగ్రత్తగా ఉంటావా? ఎందుకు పోగొట్టుకుంటావా? చిన్న చిన్న వాటికి పరలోకం. దీనుడిగా బ్రతకలేవా? తగాదలకు వెళ్లకుండా తగ్గించుకొని ఉండలేవా? తప్పకుండా బాధపరచబడే వారిని ఆయన జ్ఞాపకంలో ఉంచుకుంటాడంట, వాళ్ళ మొరాలకి ఇస్తాడంట. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నువ్వెవరిని బాధిస్తున్నా నీతో ఆయన ఉండడు, బాధించబడే వారితో ఆయన ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రియులారా, 9వ వచనం, గుహలోని సింహం వల్ల వారి చాటైన స్థలంలో పొంచి ఉందురు, బాధపడు వారిని పట్టుకొన పొంచి ఉందురు, బాధపడు వారిని తమ వలలో లాగి పట్టుకొందురు, కాగా నిరాధారులు నలిగి వంగుదురు, బలత్కారముల నిరాధారులు కూలుదురు. నిరాధారులు, ఆధారం లేని వాళ్ళు కూలుతారు. ఏముంది? కాబట్టి బాధపరచబడేవాళ్ళు, బాధించబడేవాళ్ళు అంటే అత్త కోడలను బాధిస్తూ ఉంటారు. మీకు అర్థమవుతుంది కొద్ది మాట నేను ముగిస్తా. అత్త ఏం చేస్తుంది? కోడలని, ఎందుకంటే కోడలు ఒక ఇంటి నుంచి వచ్చింది కాబట్టి, ఆమె దీనురాలు కాబట్టి, కొడుకు ఆధిక్యత అధికారం కలిగినవాడు కాబట్టి, భర్త కాబట్టి, ఈమె రెండో భర్త అంట అత్త కోడలకి. స్తోత్రం. ఎంతోమంది బాధిస్తూ ఉంటారు, కట్నాలు తెచ్చినా బాధిస్తూ ఉంటారు అత్త. కాబట్టి అత్త కోడలను బాధిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరి పక్షాన దేవుడు ఉంటాడు? మీరు చెప్పండి. ఎవరి పక్షాన ఉంటాడు? కోడల పక్షాన ఉంటాడా? బాధించే అత్త పక్షాన ఉంటాడా? చెప్పరండి అమ్మా. కోడలు అత్త పక్షాన ఉంటాడు. కోడల పక్షాన దీనురాలు కాబట్టి, ఆమె ఏమనలేకపోతుంది కాబట్టి ఆమె పక్షాన్నే దేవుడు ఉంటాడు. భర్త, నీ భార్యను బాధిస్తున్నావేమో, ఎవరి పక్షాన ఉంటాడు? స్తోత్రం. కాబట్టి ఈరోజు నువ్వు నేర్చుకో. ఎవరినైనా ఎలా బాధిస్తున్నావు? కొంతమంది మాటలతో బాధిస్తారు, కొంతమంది చేతులతో బాధిస్తారు, కొంతమంది చాటుగా వండి పొంచి ఉండి చంపాలని బాధిస్తారు. రకరకాలుగా బాధలు కలుగు చేసేటువంటి వాడి పక్షాన
బాధలు కలిగించే వారి పక్షాన దేవుడు దూరంగా ఉంటాడు, బాధించబడే వారి పక్షాన దేవుడు దగ్గరగా ఉంటాడు. వారి మొరను కూడా ఆలకిస్తాడంట, మొరను కూడా ఆలకిస్తాడంట. ఓ సహోదరి, ప్రభు నమ్ముకున్నందుకు చాలా టార్చర్ పడతా ఉంది ఇంట్లో. క్యాన్సర్ రోగం నుంచి దేవుడు ఆమెను విడిపించాడంట. ఎలా ప్రభు నమ్ముకుంది, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చనిపోయే స్థితికి వచ్చింది. ఏ డాక్టర్లు కూడా ఆమెను కాపాడలేకపోతున్నారు. పిల్లరా, నువ్వు చనిపోతావు, ఇక కొద్ది కాలంలో నీకు ఉపశమనం ఈ మందులు వాడుకోమని చెప్పాడు డాక్టర్ గారు. బాధపడతా ఇంట్లో తను అలానే కృంగిపోతా ఉంది, బాధపడుతూ ఉంది. బాధించేవాడు సాతానుడు, వ్యాధి. బాధపడుతున్నటువంటి బిడ్డ దేవుడు ఆ పక్షాన్ని వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇలానే ఒక సహోదరు వచ్చి బైబిల్ గ్రంథం ఇచ్చి, అక్క ప్రభువుని నమ్ముకోమ్మా, యేసయ్య స్వస్థపరిచే దేవుడు, ఆయనకి ఇష్టమైతే బాగు చేస్తాడు. అయ్యా నన్ను క్షమించమని, నా పాపాలు క్షమించు, నీ చిత్తమైతే నన్ను బాగు చేయని నువ్వు ప్రార్థన చేసుకుంటే ఆయన బాగు చేస్తాడమ్మా అని సువార్త ప్రకటించిపోతే, ఆ సమయంలో ఆ తల్లి బైబిల్ తీసుకొని అలానే ప్రభు ఆమె చెప్పిన మాటల ప్రకారం మోకాళ్ళ మీద ఉండయ్యా, యేసయ్యా నువ్వైతే నాకు తెలియదు, మాకు ముక్కోటి దేవతలు ఉన్నారు, ఎవరు నన్ను ఆదుకోలే, నువ్వైనా సహాయం చేయని దీనురాలుగా దేవుని దగ్గర ప్రార్థన చేసిందంట. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన ఆమెను ప్రభువారు విని రాత్రిలో ఆయన వచ్చి ఆమెను ముట్టుకున్నాడంట. ఎవరో రావాల్సిన పని, నువ్వు ఎంత బాధపడుతున్నా నీకెవరు బంధువులు బలగం రావాల్సిన పని లేదు. ఆయన ఒక్కడొస్తే చాలు, వీళ్ళు 100 మంది ఉన్న ఒకటే. యేసయ్య ఒక్కడున్నా మనకు చాలు. ఆయన ఒక్కడు వచ్చాడు. అమ్మా తల్లి, నేను బాగు చేస్తాను, నువ్వు పిలిచావు కదా యేసయ్యని, నేనేనమ్మా ఆయన, నాకు సాక్షిగా ఉంటావా? దేవునికి స్తోత్రం. అంటే ఉంటానయ్యా. ఎవరు రాలేదయ్యా ఈ ముక్కోటి దేవతలు? కొలిసి అలసిపోయానయ్యా, డాక్టర్లకు పెట్టి అలసిపోయానయ్యా. యేసయ్యా నువ్వు వచ్చావయ్యా, నన్ను బాగు చేస్తాను, నాకు సాక్షిగా ఉంటావా? ఉంటానయ్యా. ఆయన ముట్టుకున్నాడంట, ఆ క్యాన్సర్ మాయమైపోయింది. దేవునికి స్తోత్రం. వెంటనే రోజు మార్పు వస్తుంది. ఆ చిన్న గ్రంథం, బైబిల్ గ్రంథం చదువుకుంటా ఉంది. విశ్వాసం వచ్చింది. యేసయ్య వచ్చాడు, నన్ను బాగు చేస్తానన్నాడు, బాగు చేస్తాడు, ఆయన నన్ను ముట్టుకున్నాడు అని విశ్వాసం వచ్చింది. ప్రియులరా, రోజు దినదినం ఆమె ఆరోగ్యము కుదుట పడుతూ ఉంది. చివరికి కంప్లీట్ హీల్ అయిపోయింది. చిన్నగా మందిరానికి వెళ్ళటం మొదలుపెట్టింది. ప్రభు నన్ను బాగు చేశాడు, సాక్షిగా ఉండమన్నాడు అని వెళుతుంటే ఆ భర్త కొడుకులు బాధిస్తా ఉన్నారంట. వాళ్ళేమో పెద్ద కులం అంట, వాళ్ళకి స్తోత్రం చెప్పండి. మనల్నేమో ఉన్నతమైన స్థానాన్ని తీసుకొచ్చాడు. బాధపడచబడే వారినేమో తొక్కేశాడు, బాధపడేవారినేమో పైకి ఉన్నతమైన స్థానం. దేవునికి స్తోత్రం. ఇంత దీవించినా మనకు జ్ఞానం రాని పరిస్థితి. ఇంత ఉన్నతమైన స్థానాలకు ఇచ్చిన మహానుభావుడు అంబేద్కర్ గారు రాసినటువంటి ఆ రాజ్యాంగం ద్వారా మనల్ని ఉన్నతమైన స్థానానికి, రాజులను చేశాడు, ఎమ్మెల్యేలు చేశాడు, ఎంపీలను చేశాడు, విద్యావంతులుగా చేశాడు, కలెక్టర్లు చేశాడు. అయినా స్తోత్రం. ఎవరు నేర్పాలి జ్ఞానం? ఎవరు నేర్పాలి జ్ఞానం? ఎవరు నేర్పితే వస్తుంది జ్ఞానం? వస్తుంటే మందిరానికి భర్త కొడుకు ఇద్దరు కొడతారంట. పోమగా అక్కడికి, యేసయ్య బాగు చేశాడుగా, ఇక్కడే ఉండి ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకో అంటారంట. కొడతా ఉన్నారు. తల్లిని బాధిస్తా ఉన్నారు. జబ్బు చేసినప్పుడు ఎవడైనా బాగు చేశాడా? ఏ భర్త బాగు చేశాడా? ఏ కొడుకు బాగు చేశాడు? ఏ డాక్టర్ బాగు చేశాడా? ఈ దుర్మార్గులకి చావాన్ని కోరుకుంటున్నారు కానీ ఆమెది బాగైనందుకు కొడుతున్నారు. సిగ్గు శరం మందిరానికి వెళ్తుంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉంది లోకం. ఎలాగ యేసయ్య అంటే ఎంత చీప్ మెంటాలిటీగా ఉంది. రేపు రాకడ కోసం ఆయన వస్తున్నప్పుడు సింహాలుగా మేఘారుడై అగ్ని గర్జన చేస్తూ, సింహ గర్జన చేస్తూ మేఘాల మీద అగ్నితో వస్తున్నప్పుడు అప్పుడు ఉంటుంది నా ఏళ్ళకి.
ఇప్పుడు ఎగిరిపోయే వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎవరి పక్షాన? భర్త కొడుకు పక్షాన ఉంటాడా దేవుడు? బాధించబడే ఆ తల్లి పక్షాన ఉంటాడా? చెప్పాలి కదా. ఆ తల్లి పక్షాన ఉన్నాడు. కొట్టారంట, రోజు కొడతారంట పాపం. ఆ కొడుతుంటే దేవుడు ఆమె పక్షాన రోజు ఆమె దగ్గరికి రావటం, ఆమెను బాగు చేయటం, రోజు యేసయ్య మాట్లాడటం, వెళ్ళిపోవడం జరుగుతుంది. కొద్ది రోజుల తర్వాత బాధించేటువంటి ఆ భర్త వాడికి ఏ చేత్తో కొట్టాడో ఆ చేతికి పెరాలసిస్ వచ్చిందంట. కొడుకు కూడా అదే రకంగా పెరాలసిస్, పక్షవాతం వస్తే అప్పుడు ఇక నోరు పడిపోయింది, చేయి పడిపోయింది, కాలు పడిపోయింది. ఇంకేం చేస్తాడు? ఏం చేయలేక డాక్టర్ దగ్గరికి పోయి మందులు తెచ్చుకొని మళ్ళా ఆ కుంటుకుంటూ ఆమె కంటే పక్కన గుడిసేసిందంట. ఇటు డాబాలో ఉంటా, పెద్ద డాబాలో ఈ పనికి మళ్ళీ దానికి ఒక మూలన గుడిసేసి ఆ గుడిసెలో కూర్చుందంట. పాప ఆడే ఉంటదంట. అక్కడికి పోయి, అమ్మ నేను పొరపాటును కొట్టాను, నా కోసం ప్రార్థించి. దేవునికి స్తోత్రం. తల్లి కదా, ప్రియులరా, భార్య కదా, భర్త కోసం యేసు రక్తం రాసి, యేసయ్యా నన్ను బాగు చేసావు కదా, వీళ్ళని కూడా బాగు చేయమంటే వాళ్ళను కూడా దేవుడు బాగు చేశాడు. స్తోత్రం. అవును ప్రియులరా, బాధించబడే వారి పక్షాన దేవుడు ఉంటాడు ఖచ్చితంగా. నువ్వు బాధపరిచేవాడిలాగా ఉన్నావా? బాధించబడే బిడ్డలాగా ఉన్నావా? దేవుని కోసం, నీతి కొరకు బాధించబడుతున్నావా? ధన్యుడే, నీ పక్షాన దేవుడు ఉంటాడు. బాధపరిచే స్థితి నువ్వు తీసుకోమా. ఒకరిని బాధించే మాటలతో బాధిస్తావు, వేదనతో బాధిస్తావు కదా. నీకు ఏముండే బలగం ఉంటే బాధిస్తావు, బలం లేక రకరకాలు ఏది ఉన్నా కానీ నువ్వు దీనులను ఒడిగా తరుముతున్నావు అంటే జాగ్రత్త. దీనుల పక్షాన ఆయన ఉంటాడని లేఖనాల్లో మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. దీనుల కంట నిరీక్షణాస్పదం. 9వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. దరిద్రులు నిత్యము మరువబడరు, బాధపరచబడు వారి నిరీక్షణాస్పదం ఎన్నటికీ నశించదు. బాధపరచబడే వారి కంటే ఒక నిరీక్షణ ఉంటుందండి. ఎవరో నన్ను యేసయ్య ఆదుకుంటే, ఏ దేవుడు వచ్చి నన్ను ఆదుకుంటాడు. నిరీక్షణాస్పదం. వాళ్ళకి నిరీక్షణ ఒకటి ఉంటుంది. ఏదో ఒక రోజున కదా, చీకటిలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, వెలుగు వస్తుందిలే అనుకుంటారు. బాధల్లో ఉన్నవారు, రేపు నాకు వెలుగు వస్తుందిలే, బాధలు తొలగిస్తాడులే అనుకుంటారు. నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదంట ప్రియులరా. కాబట్టి ప్రియ బిడ్డ, ఈ రోజున పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, ఏ కోవలో ఉన్నావు? దుష్టుడవై దేవుని మరిచే స్థితిలో ఉన్నావా? దుష్టుడవై పొగరెక్కి మాట్లాడే స్థితిలో ఉన్నావా? దుష్టుడవై దేవుడు తీర్పు తీర్చడనుకుంటున్నావా? దుష్టుడవై ఒకరిని చంపాలని ప్రయత్నం చేస్తున్నావా? ఒకరిని బాధించాలని ప్రయత్నం చేస్తున్నావా? దీనురాలుగా లేకపోతే దీనుడవై ఆయన నిరీక్షణాస్పదమైన యేసయ్య వైపు, నిరీక్షణకు ఆధారమైన యేసయ్య వైపు ఉన్నటువంటి బిడ్డ వల్లే ఉన్నావా? ప్రశ్న వేసుకో. ప్రశ్న వేసుకో. 10వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదివి ముగిస్తాను. లోకులికను భయకారులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు. స్తోత్రం. చేతుల చెప్ప బిగ్గరగా హల్లెలూయా. ఏమంటున్నాడు? బాధపడు వారి కోరికను. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో బాధపరచబడతా ఉన్నారు. ఫరో చేత భయంకరమైన శ్రమలు, ఇనుప కొలిమి కొడుతున్నారు, తిడుతున్నారు, కూలి లేదు, పని చేయాలి, ఆహర్నిశలే, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకటే శ్రమ, చాకిరి. దేవుని గ్రంథంలో ఉంది, ఇనుప కొలిమిలో ఉన్నారంట, బాధించబడుతున్నారంట. పిల్లరా, వారి కోరికను ఆయన వింటూ ఉన్నాడు. అయ్యా, మా పితరులు చేసిన దానికి మేము ఇక్కడ ఇరుక్కుపోయాం. మా పితరుల యొక్క శాపము ఫలితంగా మేము ఐగుప్తులో 400 ఏళ్ళు బానిసలుగా బ్రతికాం. కొంచెమైనా భక్తి కలిగిన వారు, భయభక్తులు కలిగిన వారు దేవునికి మొరపెడతా ఉన్నారు. అయ్యా, మమ్మల్ని విమోచించవా, విడిపించవా, ఈ బాధకుల నుంచి మమ్మల్ని విడిపించవా అని మొరపెడుతున్నాడు. అప్పుడు దేవుడంట ఆ మొరను ఆలకించాడంట. దేవునికి స్తోత్రం. ఆకాశం నుంచి దిగి వచ్చాడంట తానే.
నువ్వు కూడా బాధపడుతూ ఉంటే, బాధించబడే కోవలో ఉండి ప్రార్థన చేస్తే నీ దగ్గరికి ఆయన వస్తాడు. బాధపరిచే వారి పక్షాన దేవుడు రాడు, శిక్షిస్తాడు కాదు కదా, మరలా రాడు, తర్వాత నిన్ను శిక్షిస్తాడు. జాగ్రత్త గుర్తుపెట్టు. దిగి వచ్చాడు, ఐగుప్తును వణికించాడు, రాజును వణికించాడు, రాజ్యాన్ని వణికించాడు. తన పిల్లల కోసం మోషే ఆహారం ఏర్పాటు చేశాడు, తీసుకొచ్చాడు, పాలు తేనెలు ప్రవహించే దేశంలో పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. అడ్డులన్నీ తొలగించుకుంటూ వచ్చాడు, అడ్డులన్నీ తొలగించుకుంటూ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు దేవుడు. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు దేవుడు. పాలు తేనెలు ప్రవహించే దేశం ఇచ్చిన తర్వాత ఎలా ఉండాలి ప్రజలు చెప్పండి అమ్మా. దేవుడు ఉన్నతమైన స్థానం ఇచ్చిన తర్వాత మనం దేవునికి ఎంత లోబడి ఉండాలి. దేవునిని ఎరగని తరం వచ్చిందంట. యేసయ్యను యెహోవాను అసలుకి ఎవరో తెలియని తరం వచ్చిందంట ప్రియులారా. అంటే యేసు ప్రభు యెహోవా దేవుడు తెలిసిన జనమంతా చనిపోయారు. యవనస్తులు వచ్చారు, చిన్న బిడ్డలు, వాళ్ళకి యెహోవాయే తెలియని తరం వచ్చిందంట. దేవుని మరిచిపోయారు ఉన్నవాళ్ళు కూడా, ఉన్నవాళ్ళు మరిచిపోయారు. చిన్నపిల్లలకి దేవుడు తెలియదు, దేవుని ఎరగని తరం వచ్చిందంట. వెంటనే దేవుడు మరలా ఫిలిస్తీన్లను పంపించి, అమాలేకులను పంపించి, అమోనీయులను పంపించి కదా వారిని నలకల్లో